ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం 11వ తారీఖు. 11 దినాలలో 4 ఎపిసోడ్ సహకారులు మాత్రమే వచ్చారు. ఆర్థికంగా ఎపిసోడ్ సహకారులు అత్యవసరమైనది. మీరు ప్రార్థించాలి. ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మీ ప్రజలతో మాట్లాడాలని మేము కోరి ప్రార్థన చేస్తున్నాం. మీ యందు ఆనందించే కృప మాకెల్లరికి దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరు సహోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. 11వ వచనం గత రాత్రి ధ్యానించాం. తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇది నిన్న మనం ధ్యానించాం. 12వ వచనం, తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ సర్వనామము అబ్జర్వ్ చేయండి. ఆయన, తన నామము అనే పదాలు మీరు గుర్తెరగండి. తనను అంగీకరించిన వారు, తన నామమును అంగీకరించిన వారు దేవునికి పిల్లలగటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇక్కడ ఆయన అనేటువంటి పదము క్రీస్తును సూచిస్తుంది, దేవుని సూచిస్తుంది. ఇది విచిత్రమైనటువంటిదండి. బైబిల్ గ్రంథం అద్భుతం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అంటే ఏమిటి? అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ. మరలా క్లారిఫికేషన్ ఇచ్చాడు. తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమైన యేసుక్రీస్తుని ఎందరూ విశ్వాసముంచి ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలు అగుటకు దేవుడు అధికారమునిచ్చాడు. ఇది మీకు అర్థం కావాలి. ఈ వచనం మీకు అర్థం కావాలి. దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, హీ గేవ్ ద రైట్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు అవుతారు ఎవరు? యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. కనుక దేవునికి పిల్లలు అగుట, దేవునికి పిల్లలు అగుట అంటే ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా ఉన్నారు. క్రొత్త నిబంధనలో ప్రపంచములో ఉన్న ఎవరైనా సరే, ఏ భాష, ఏ మతము, ఏ దేశము, ఏ స్థలమునకు చెందిన వారైనప్పటికీ యేసుక్రీస్తు వారి నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవునికి పిల్లలయ్యే అధికారము వారికి దేవుడు అనుగ్రహించాడు. ఈ మాట గుర్తెరగండి. యేసును అంగీకరించిన వారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే ఏమిటి అర్థం? ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద బిలీవర్. విశ్వాసికి దేవునికి మధ్య సంబంధం ఏర్పడుతోంది. ఈ కొన ఆ కొన ఒక తాడుతో కట్టబడిన రీతిగా ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఒక బ్రిడ్జ్ చేత కలపబడినట్టుగా యేసు వలన మానవులు, యేసు వలన దేవుడు యేసునందు కలుసుకున్నారు. యేసు వలన యేసునందు కలుసుకుంటారు. కాబట్టి ఒక న్యూ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే సన్షిప్, కుమారత్వం. కుమారత్వం. మనము దత్తపుత్రాత్మ కలిగిన వారముగా దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు.
And God adopted us as the sons. ఆయన బిడ్డలంగా అడాప్ట్ చేసుకున్నాడు. వాట్ విల్ హ్యాపెన్ వెన్ అడాప్షన్ హ్యాపెన్? అడాప్షన్ అయినప్పుడు అంటే మనము బిడ్డలనుగా స్వీకరించినప్పుడు దత్తత తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అనగా ఆస్తికి వారసులు అవుతారు. దత్తత ఎవరైతే తీసుకున్నారో వారి ఆస్తికి తీసుకోబడిన వారు వారసులు అవుతారు. ఈ మాట మీరు గుర్తెరగాలి. కనుక దేవుడు కలిగి ఉన్న సమస్తమునకును యేసునందు విశ్వాసముంచిన వారు వారసులు. డిసెండెంట్స్ వారసులు. కనుక వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు అని అర్థాన్ని ఇస్తుంది. మీరు యేసు నందు విశ్వాసం ఉంచితే చాలు దేవుని పిల్లలు అవుతారు. యూ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా నీవు దేవునితో సంబంధం కలిగి ఉండగలుగుతావు. ఉండవచ్చు. అది దేవుడిచ్చిన భాగ్యం. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే విశ్వాసము ద్వారా దేవునితో సమాధానము, విశ్వాసము ద్వారా దేవునితో సంబంధము, అదే విశ్వాసము ద్వారా దేవునితో సహవాసము. మిమ్ములను తన సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు పౌలుగా. దేవుని సహవాసమునకు మనలను పిలిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో దట్ వీ వర్ బ్లెస్డ్. మనం దీవించబడ్డవారమే. మీరు గ్రహిస్తున్నారా పాఠాన్ని? ఎవరు విశ్వసించారో వారు దీవించబడిన వారు. ఎవరు విశ్వసించారో వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలుగా మార్పు చెందుతున్నారు. గాడ్ ఈస్ గివింగ్ దమ్ ఎ న్యూ టైటిల్, చైల్డ్ ఆఫ్ గాడ్. ఒక నూతనమైనటువంటి ఒక పేరు వస్తుంది. అదేమిటంటే దేవుని బిడ్డ అనే పేరు. ఫ్రమ్ అబౌవ్, నాట్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ ద సొసైటీ, బట్ ఫ్రమ్ గాడ్ సైడ్. దేవుని పక్షంగా మనకు ఆ ముద్ర పడుతుంది. దేవుని పిల్లలం అనే ముద్ర వేస్తారు. ఇట్ ఈస్ అ బర్త్ రైట్, హక్కు. నూతన ఆకాశం, నూతన భూమిలో ఈ హక్కుదారులే ప్రవేశిస్తారు. హూ వర్ నోన్ బై గాడ్. దేవుని చేత ఎరుగబడిన వారు మాత్రమే దైవరాజ్యములో ఉంటారు. అందుకే అన్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కాదు. వారు దేవుని వలన పుట్టిన వారే. ఎవరట? యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు దేవుని యొక్క ఇచ్చ వలన పుట్టినవారు. Because of God they were born, and they born out of him, word of God. దేవుని వాక్యములో నుండి పుట్టినటువంటి వాళ్ళు విశ్వాసులు. అంటే దేవుని వాక్యము చేత జన్మించినటువంటి వాళ్ళు. దేవుని వాక్యము చేత మనము ఉదక స్నానము చేయించబడుదుము. ఉదక స్నానము చేయించబడతాం. You will be cleansed by the word of God. దేవుని వాక్యము చేత మనము మన యొక్క జీవితాల్లో శుద్ధి చేయబడతాము. కనుక వాక్యం చెబుతున్నటువంటిది ఏమిటంటే, ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా విశ్వసించిన వారందరికీ, ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు దే విల్ బికమ్ ద సిటిజన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ హెవెన్. మన పౌరస్థితి పరలోకమందు ఉంది అన్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. మన పరలోకమందు మన పౌరస్థితి ఉన్నది, లోక సంబంధులం కాదు మనం అన్నాడు. అవునండి, మన లోక సంబంధులం కాదు, పరలోక సంబంధులం. మన పౌర సంబంధం పరలోకంలో ఉంది.
మన పౌరత్వం పరలోకంలో ఉంది. వి బిలాంగ్స్ టు గాడ్ అండ్ ద హెవెన్. యోహాను ఈ మాటలు రాస్తున్నప్పుడు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తమాంసాల వల్ల పుట్టిన వాళ్ళు కాదన్నాడు. దాని అర్థం ఏమిటంటే రీజనరేషన్, తిరిగి జన్మించిన అనుభవం. ఒక మనుషుడు రక్తమాంసాలతో పుడతాడు తల్లి గర్భం నుండి. ఒక విశ్వాసి దేవుని వాక్యము వలన జన్మిస్తాడు. మానవ శరీరేచ్ఛల వలన జన్మించిన వాడు కాడు విశ్వాసి. దైవేచ్ఛ వలన, దైవశక్తి వలన జన్మించిన వాడు. కనుక ఇట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ఎ మ్యాన్ టు బికమ్ హిస్ చైల్డ్. ఒక మనుషుడు దేవుని యొక్క సంతానం కావాలంటే అది దేవుని చిత్తమై ఉండి ఆయన ఆహ్వానించిన వాడై ఉండాలి. ఈ సూత్రాన్ని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. శరీర ఇచ్చల వల్ల, మనుషుల ఇచ్చల వల్ల పుట్టినోళ్ళు కాదు వీళ్ళు అన్నాడు. దే ఆర్ సెపరేట్ అండ్ దే ఆర్ యునిక్. వాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. మనుషుల వలన కానీ, శరీరిచ్చల వలన కానీ, దేవుని వలన పుట్టిన వారే కానీ వాళ్ళు రక్తం వలనైనను మనిషి ఇచ్చ వలన కాదు. నాట్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ రిలేషన్షిప్. వీ వర్ అటాచ్డ్ టు గాడ్. దేవునికి హత్తుకొని ఉండటానికి కారణం మన మతం కాదు, మన కులం కాదు, మన గొప్ప కాదు, మనది ఏది కాదు. ఆయన కృప మాత్రమే ఆయన హత్తుకునేట్టుగా చేస్తుంది. ఆయన పూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవుని పరిపూర్ణత, యేసు యొక్క పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప వాళ్ళు పొందామని చెబుతున్నారు. కృప వెంబడి కృప. మనం కూడా కృప వెంబడి కృప పొందాలని ఆశిస్తాము. ఎప్పుడు సాధ్యం అవుతుంది? యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుతారు. ఇవాళ ఈ పాఠం మనకు అర్థమైతే చాలు. క్రీస్తు యేసు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన మరణమునందు పునరుత్థానమునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, వారు దేవుని చేత జ్ఞాపకము చేసుకొనబడిన వారై దేవుని పిల్లలు అవుతున్నట్లుగా వాక్యం మనకు సాక్ష్యం చెబుతుంది. 14వ వచనంలో వాక్యము శరీరధారి అయ్యను, కృపా సత్య సంపూర్ణుడిగా అయ్యను. కృపా సత్య సంపూర్ణునిగా నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను గూర్చి కనుగొంటిమి. యేసుక్రీస్తుని గురించి ఏం చెబుతున్నారు? ఆయన శరీరధారి అయినటువంటి వాక్యము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉన్నదో, ఏది మేము నిదానించి కనుగొంటిమో, ఏది వింటిమో, ఏది చూచితమో, ఏది తాకితమో దానినే మీకు మేము తెలియచేస్తున్నాము అన్నాడు. దానినే తెలియజేస్తున్నారట. సహోదరుడా, సహోదరి, ఆ వాక్యము మనలను దేవునితో ముడిపడేటట్టుగా చేస్తోంది కూడా. ఆయన తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన చూడగలిగను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. 2 విశేషాలు ఇక్కడ చెప్పాడు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు 2 times. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. ఆయన తండ్రి అద్వితీయ కుమారుడిగా పిలువబడిన వాడై ఆయన దేవుణ్ణి బయలుపరిచాడు. ఆయన పరిపూర్ణతలోని మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మము అందరము కృప వెంబడి కృప. ధర్మశాస్త్రము మోక్ష ద్వారా అనుగ్రహించబడింది, కృపాసత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు,
తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచాడు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరిచాడు. The Lord Jesus revealed the God 100% to the humanity. దేవుణ్ణి లోకానికి పరిచయం చేసిందే యేసుక్రీస్తు. ఈ వచనం ఆధారం మీకు అర్థమైతే మీరు ఎన్నడూ కూడా యేసుక్రీస్తును దాటి వెళ్ళలేరు. సమస్తం క్రీస్తు యేసునందే మనకు అనుగ్రహించబడ్డాయి. ఇట్ ఈస్ ద గాడ్స్ డిజైన్ ఫర్ అస్. 13వ వచనము, దేవుని వలన పుట్టినవారు, దేవుని వలన పుట్టినవారు రక్తము వలన కానీ శరీర ఇచ్చ వలన కానీ మనుష్య ఇచ్చ వలన కానీ పుట్టినవారు కారు. వాట్ డస్ ఇట్ మీన్? దేవుని వలన పుట్టుట అంటే మనం తల్లి గర్భాన పుడుతున్నాం. పుట్టినప్పుడు రక్తము మాంసము శరీరము కలిగిన వారిగా పుడుతున్నాం. మరి దేవుని వలన పుట్టుట అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమునకు దేవుడు ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట అదే. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ, క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యం చేరడు అన్నాడు. అనగానే ఒకడు తల్లి గర్భంలో మరలా ప్రవేశించి ఎట్లా పుడతాడు అని అడిగాడు అతను. ఇవాళ మనం చాలా సులువుగా మరలా పుట్టడం అంటే ఇప్పుడు చనిపోయి ఇంకో రూపంలోనో ఇంకొక జంతు రూపంలోనో లేదా మళ్ళీ మనిషిగానో పుట్టటోనో అనుకుంటాం. అట్లా కాదు. ఇక్కడ మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని దేవుని చేత నియమించబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. కాబట్టి చనిపోయిన వాడు మళ్ళీ పుట్టడం ఉండదు. చనిపోయిన వాడు మళ్ళీ ఇంకో వ్యక్తిగా పుట్టడం అనేది బైబిల్లో లేదు. ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఎ మ్యాన్ డైస్ ఇట్ ఈస్ ఇనఫ్. హెబ్రీ 9:27 చెప్పాడు. అంతే, అక్కడితో అయిపోయింది. తీర్పులోకి వచ్చే వరకు అతడు వెయిట్ చేస్తుంటాడు. కనుక దేవుని వాక్యం చెబుతున్నది, దేవునివలన పుట్టిన వారు అంటే రీజనరేటెడ్ ఇన్ హార్ట్, హృదయములో నూతనంగా జన్మించటం. నూతనముగా జన్మించిన శిశువులను పోలినటువంటి వారై, అనగా ఇన్నోసెంట్ అంటే సిన్లెస్, నాట్ ఏబుల్ టు ఈవెన్ రికగ్నైజ్ సిన్. ఆ కండిషన్లో మనం పరిశుద్ధాత్మ అంతరంగంలో నివాసం ఉంటూ మనలను ఒక నూతన వ్యక్తిగా తయారు చేస్తాడు. ఒక నూతన స్వభావము, ఇన్నర్ మ్యాన్ విల్ బి గివెన్ ఎ న్యూ నేచర్. ఒకప్పుడు ప్రాచీన పాప స్వభావం కలిగి పాపం చేసేటువంటి వ్యక్తి ఈ రీజనరేషన్ అయినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు అతడు ఖచ్చితముగా దేవుని ఆత్మను కలిగిన వాడై దేవుని అంతరంగములో ధరించుకున్నవాడై దేవుని కొరకు జీవిస్తాడు. కనుక మనము దేవుని వలన పుట్టిన వారము అన్నప్పుడు రీజనరేషన్ ఇన్ హార్ట్. ఇదే జీవితంలో పాపమునకు చచ్చిన వారమై నీతి కొరకు జీవించుట. పాపము కొరకు చచ్చిన వారమై నీతి కొరకు జీవించుట. ఒకప్పుడు పాపమును గురించి అతిశయపడిన మనము ఇప్పుడు సిగ్గుపడి, ఒకప్పుడు అవినీతికి అవయవములుగా ఉన్న మన శరీరమును ఇప్పుడు నీతికి దాసులుగా చేయుట. ఇప్పుడు నీతికి దాసులుగా చేయుట. అది జరుగుతోంది ఈ క్రొత్త జన్మ అనుభవంలో. క్రొత్త జన్మ అన్నప్పుడు చనిపోయి భౌతికంగా మరొక జన్మ ఎత్తటం కాదు. బ్రతికి ఉండగానే పాపం కొరకు చనిపోయి నీతి కొరకు తిరిగి లేచుట. అదే స్పిరిచువల్ రిజరెక్షన్. ఆత్మ సంబంధమైన పునరుద్ధానం అంతరంగంలో కలిగి ఉండటం రీజనరేషన్, తిరిగి జన్మించిన అనుభవం.
వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్ళారు. ఎవరు క్రొత్తగా జన్మించారు, ఎవరు తిరిగి జన్మించారు, వాళ్ళే ప్రభు రాజ్యానికి అర్హులు. చూడండి, తన నామమునందు విశ్వాసముంచిన వారు, తనను అంగీకరించిన వారు అందరూ దేవుని పిల్లలు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. God has given us the authority to become the children of God. దేవుని పిల్లలం అయిపోతున్నాం మనం ఆయన అంగీకరించినప్పుడు. When you accept Jesus Christ as your Savior, right immediately you will become the child of God. 40 రకాల ఆశీర్వాదాలు ఒక్కసారి నీ తల మీద కుమ్మరించబడతాయి బిబ్లికల్గా. అన్కండిషనల్ బ్లెస్సింగ్స్, షరతులతో కూడనటువంటి దీవెనల పరంపర నీ మీదకి వచ్చేస్తుంది. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. ఎటువంటి అద్భుత అనుభవం అండి ఇది. నువ్వు దీవించబడతావు. ఆనాటి నుండి విశ్వాసములో ఎదుగుతావు, పరిపూర్ణ వ్యక్తిగా పెరుగుతావు, ప్రభు సారూప్యానికి మార్చబడతావు, క్రీస్తుకు మహిమ అద్భుతంగా తీసుకొని వస్తావు. దట్ ఈస్ ద గాడ్స్ డిజైన్ ఫర్ యూ. అదే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల. ఇక 14వ వచనంకి వచ్చేటప్పటికి ఆ వాక్యము ఏ వాక్యము పైన చెప్పాడు చూసారా, ఆది యందున్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము ఉన్నదే. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను కనుగొన్నాము. చూడండి, మనం ఎలా కనుక్కున్నామంట ఆ వాక్యాన్ని? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొన్నాము. యోహాను రాస్తున్నాడు, మనం ఆయన మహిమను చూచాము, ఆయన అద్భుతాలు చూచాము, ఆయన సూచక క్రియలు చూచాము, ఆశ్చర్యక్రియలు చూచాము, స్వస్థత క్రియలు చూచాము. ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. అట్లాంటి వాడు ఇంకోటి లేడు. అద్వితీయ కుమారుడు, అద్వితీయ అంటే అలాంటి వాడు మరొకడు లేడు. తండ్రి వలన కలిగిన అటువంటి వాడు మరొకడు లేడు. ఆయన మహిమ వలె, కుమారుని మహిమ వలె మనము క్రీస్తు మహిమను కనుగొన్నాము. కుమారుడు ఎట్లా మహిమపరచబడి ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు ప్రభువునందు మనం ఆ మహిమను చూస్తున్నాము. అద్వితీయ కుమారుడు క్రీస్తు ఎట్లా మహిమపరచబడ్డాడో మనిషి కుమారుడైనటువంటి యేసు కూడా ఆ విధంగానే మహిమపరచబడ్డాడు. చూడండి, ఇది ఎంత అద్భుతమైనదో. ఆ వాక్యం శరీరధారి అయింది, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాను. దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యోహాను తెలియజేస్తున్నటువంటి మాటలలో వాక్యము శరీరాన్ని ధరించటం, వాక్యం శరీరాన్ని ధరించటం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెబుతున్నాడు, దేవా నీవు నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. అద్భుతంగా ఉంటుంది ఈ మాట. 5వ వచనం చదువుతా. హెబ్రీ 10వ అధ్యాయం 5. కాబట్టి ఈయన ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు ఇలా చెబుతున్నాడు యేసుప్రభు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. సాక్రిఫైసెస్ అండ్ ఆఫరింగ్స్ యూ హ్యావ్ నాట్ డిజైర్డ్, బట్ ఎ బాడీ హ్యావ్ యూ ప్రిపేర్డ్ ఫర్ మీ. ఎ బాడీ హ్యావ్ యూ ప్రిపేర్డ్ ఫర్ మీ. నువ్వు నా కొరకు ఒక శరీరం సిద్ధం చేశావు, ఆ శరీరంలో నేను నివసిస్తున్నాను అన్నాడు వాక్యం. వాక్యము శరీరమున నివసిస్తోంది. దేవుని వాక్యము దేవుని బయలుపరిచింది కనుక యేసు శరీరమునందు దేవుని యొక్క
సంపూర్ణత ఉన్నది. కాబట్టి నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. యు హ్యావ్ ప్రిపేర్డ్ ఏ బాడీ ఫర్ మీ. చూడండి, మనము అమర్చుట అనే పదం మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. అంటే చేర్చబడటం. అమర్చటం అంటే బిగించబడటం, ఏర్పరచబడటం. ఒక మోటార్ సైకిల్కి ఇంజన్ అమరుస్తారు, బిగిస్తారు. ఒక నీటి కుళాయికి మోటార్ అమరుస్తారు, బిగిస్తారు. అప్పుడే అది నీరు తోడగలుగుతుంది. కనుక యేసు శరీరము అమర్చబడిన శరీరం. ఇట్స్ ఎ ప్రిపేర్డ్ బాడీ ఫర్ గాడ్ అండ్ హిస్ వర్డ్. దేవుని వాక్యము నివసించుట కొరకు సిద్ధం చేయబడిన ఒక శరీరము. ఈ శరీరమున దేవుడి నివాసం ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉంటున్నాడు. అందుకనే ఆ వాక్యం శరీరధారి అయిందని, కృపాసత్య సంపూర్ణుడని, మన మధ్యన నివసించినటువంటి వాడని చెప్పాడు. ఆయన 30 సంవత్సరాలు ఈ భూమి మీద తల్లిదండ్రుల యొద్ద ఉండి 3.5 సంవత్సరాలు పబ్లిక్ మినిస్ట్రీ చేసి పరలోకానికి వెళ్ళాడు. ఆయన వారి మధ్య ఉన్నాడు. అందుకే యోహాను మొదటి పత్రికలో చెప్పారు, మేము ఆయన తాకి చూచామని సాక్ష్యం ఇచ్చారు. యేసు వారి మధ్యన ఉన్నాడు అనగా దేవుడు వారి మధ్యన ఉన్నాడు. దేవుడు వారికి తోడు, ప్రభు వారికి తోడుగా ఉన్నాడు అన్నమాట. అందుకే ఆయన అద్వితీయ కుమారుని మహిమగా వాళ్ళు గుర్తించారు. యేసుక్రీస్తు ప్రభువు అద్వితీయ కుమారుడైన దేవుని యొక్క కుమారుని మహిమ, గ్లోరీ ఆఫ్ గాడ్ జీసస్. కనుక యేసుక్రీస్తు ప్రభువును మనం గుర్తెరగటం నేర్చుకోవాలి. ఆయన దేవుడు, ఆయన దేవాది దేవుడు. మనం ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ఎవరు అనే ఒక ప్రశ్న మీ యొద్దకు వచ్చినప్పుడు వెంటనే చెప్పాలి, దేవుడు అని చెప్పాలి. అర్థమవుతుందా? కనుక వాక్యము శరీరధారి అయ్యారు, శరీరం అమర్చబడింది. ఆయన వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని బయలుపరిచాడు. వెరీ సింపుల్గా చెప్పాలి. 15వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో నేను ధ్యానం చేస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలండి. 11 దినాల్లో 4 రోజులే సహకారులు వచ్చారు. తరువాత ప్రేమ సాక్షి టీవీలో ఉదయం 11 గంటలకు, రాత్రి 7 గంటలకు 2 ప్రత్యేక కార్యక్రమాలు, బైబిల్ ప్లేసెస్ అండ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రసారం అవుతున్నాయి. సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం, 8:30 గంటలకు క్రిస్టియన్ కెరియర్, 9 గంటలకు యోహాను సువార్త. అలాగే మనం హెవెన్ టీవీలో ఉదయం 11:30 గంటలకు బైబిల్ ప్లేసెస్, బైబిల్ క్వశ్చన్స్, ఇలా మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకొక బైబిల్ ప్రాఫెసీస్ కూడా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటికీ కూడా సెల్ఫ్ సపోర్ట్ అవుటకు సహకారులు కావాలి. ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభువా. మీ యందు ఆనందించే భాగ్యం మాకు ఇవ్వండి ప్రభు. నీ వాక్యం ధ్యానించే కృప మాకు ఇవ్వండి. సమయ పాలన, ఆర్థిక కృప ప్రసాదించండి. రేపటి దినం మేము కట్టవలసిన డబ్బు కట్టుటకు కృప దయచేయండి. మీ హస్తాన్ని చాచండి, మీకు అసాధ్యమైంది లేదు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన్య సహవాసం సదా మనకు తోడైనను గాక.